ఈ ఆదివారం రోజు పితరుల అమాస వస్తుంది కదండి. ఆ రోజు అందరూ భక్తి శ్రద్ధలతోటి మన పూర్వీకులను తలుచుకొని వాళ్ళ పేర్ల మీద బ్రాహ్మణులకి ఒక రోజుకు సరిపోయేంత నిత్యావసర సరుకులు ఇవ్వండి. ఉప్పు, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు కానీ మీ శక్తి కొలది ఎంతో అంత ఇవ్వండి. ఉన్నవాళ్ళు మరీ కొంచెం కొంచెం ఇవ్వకుండా కొద్దిగా ఎక్కువ పెద్ద మనసు చేసుకొని ఆ రోజు కొద్దిగా ఎక్కువ మోతాదులో ఇవ్వండి. లేని వాళ్ళైతే కొంచెం కొంచెం చూసైనా సరే మీకు తోచినంత పెట్టండి. అంతేగాని అది కూడా లేని వాళ్ళైతే పెట్టాల్సిన పని లేదండి. మీకు తోచినంత పెట్టి కాళ్ళకి నమస్కారం చేసుకోండి. మీకు చనిపోయిన వాళ్ళ పటాల ముందైనా సరే, పటాలు లేకపోతే గోడకి ఎట్లా ముట్టు పెట్టేసి అక్కడికి మీరు దీపాలు వెలిగించుకొని మీరు వండుకున్న పదార్థాలు ఏదో ముందు పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకోండి. దాంట్లో ఒక 2 ముద్దలు 3 ముద్దలు తీసుకొని వాళ్ళ పేర్ల మీద పోయి డాబా పైన పెట్టండి. పెట్టి దండం పెట్టుకోండి, చాలండి. అది కూడా తృప్తిగానే ఉంటుందండి. ఏదైనా సంబరంగా చేసుకోమన్నా కదా అని పెద్దగా దిక్కులు పెట్టి చేయాల్సిన పని కాదండి. పూర్వీకులను మనం చనిపోయిన వాళ్ళను స్మరించుకునే దినం అండి. మామూలుగా అన్ని దినాలు వస్తున్నాయి కదా, అలాగే ఇది కూడా పూర్వీకులు చనిపోయిన వాళ్ళ కోసమండి. మనం వాళ్ళు ఎదురు చూస్తుంటారంట అండి. ఎప్పుడంటే సంవత్సరానికి ఒక్కసారైనా కూడా నన్ను తలుచుకోరి అని ఎదురు చూస్తుంటారంటండి. కాబట్టి ఆ రోజు కంపల్సరీ అండి వాళ్ళకి నచ్చినవి ఏమైనా పదార్థాలు ఉంటే వండి పెట్టండి. అలాగే ఆ పెట్టిన వాటిలో ఎవరికైనా దాన ధర్మం చేయాలనుకుంటే చేయండి. వీళ్ళని బట్టి ఎవరికైనా లేని వాళ్ళకి మీరు పెట్టగలిగితే భోజనం పెట్టండి, లేదంటే బట్టలు పెట్టగలిగితే బట్టలు పెట్టండి. ఆ రోజు చేసే దానం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. మాత్రం నిజమండి, ప్రాక్టికల్గా మేము కూడా చేసాము. చెయ్యండి. చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోండి. మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారండి. వాళ్ళు ఈ అమాస దినాలలోనే వస్తారంటండి, మన కోసం వెయిట్ చేస్తుంటారంట. కాబట్టి మనము వాళ్ళకి కావాల్సినగా అప్పుడు ఎట్లాగో పెట్టలేకపోయినాం బతికున్నప్పుడు, కనీసం చనిపోయినప్పుడైనా సరే వాళ్ళకు తృప్తిగా ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సిన పదార్థాలన్నీ చేసి ఒకసారి భక్తితో నమస్కరించుకొని పూజ చేసేసుకోండి, సరిపోతుందండి. అంతకుమించి ఆర్భాటంగా చేయమని ఏమి లేదండి. మనం తోచిన దాంట్లోనే పెట్టుకొని ఏమీ లేకపోతే అండి గ్లాస్ నీళ్ళు పెట్టైనా దండం పెట్టుకోండి, సరిపోతుందండి. ఇది మాత్రం నిజమండి, చెయ్యండి. ఇది పెద్ద సంప్రదాయం అని చెప్పను కానీ సంప్రదాయము కాకపోతే మీకు తోచి మన శక్తికి మించి ఏది చేయాలని లేదండి. మీకు ఎంత శక్తి ఉంటే అంతే చేయండి. మీకు తోస్తే బ్రాహ్మణులకు ఇవ్వండి, నిత్యావసర సరుకులు ఇవ్వండి. ఒకరోజు వాళ్ళకి భోజనానికి సరిపడా ధాన్యము, పప్పు వేయండి. ఎక్కడ పెట్టాలంటే పెట్టండి, లేకపోతే లేదండి. కాకపోతే ప్రతి ఒక్కరి మాత్రం పితరుల అమాస రోజు పెద్దలకి పూజ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి మీరు వాళ్ళని ఎట్లాగో చూసి ఉండరు. ముత్తాతలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుండరు కాబట్టి వాళ్ళ పేర్ల మీద మీరు ఇలా ఒక పూట మీరు వాళ్ళని స్మరించుకొని పూజ చేస్తే మీకు చాలా మేలు జరుగుతుందండి. ఇది మీ పిల్లలకు, మన వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. కాబట్టి మీరు చేయండి, వాళ్ళకి నేర్పియండి. ఓకే అండి, బాయ్.